హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాట్ హోమ్ బై వేణి. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక ఫైనల్లీ మేము రూమ్ వెకేట్ చేసి మేము ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాము. అమ్మ వాళ్ళు నైట్ 8కి వెళ్ళేసి మార్నింగ్ 10:30కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి స్నానాలు అన్నీ అయిపోయి టిఫిన్ తినేసి ఇక అన్నీ సర్ది పెట్టేసుకున్నాము. ఆ తర్వాత సరికి అమ్మ ముడుపులో మిగిలిన డబ్బులు ఉంటాయి కదా, అంటే అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు మొత్తం ఖర్చు పెట్టుకుంటారనమాట. నాకు కానీ అంటే మా ఫ్యామిలీకి కానీ, మదర్కి, ఆ తర్వాత బ్రదర్కి. అంటే డాడీ రాలేకపోయారు, కొంచెం పని ఉండి. మిగిలిన డబ్బులు అని చెప్పి ఆడపిల్ల ఉంటుంది కదా, నేనే కదా ఆడపిల్ల నుండి అక్కడ, అందుకని అమ్మ నాకు ఒళ్ళో పెట్టేసి బొట్టు పెట్టిందనమాట. అవి నేను ఏవైనా సరే కొనుక్కోవచ్చు, నేనైతే కొండ మీదే ఆ డబ్బులన్నీ అవ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంటికి తెచ్చుకోకూడదు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా దర్శనం అయిన తర్వాత కాస్త అంటే నీరసం వచ్చేసింది పాపం అమ్మ వాళ్ళకి. ఎందుకంటే 12 గంటల పైనే పట్టేసింది దర్శనము. టికెట్ అబ్బా, మీరు నిజంగా తిరుపతి వెళ్ళాలనుకుంటే 2-3 నెలల ముందే టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే అదేంటో జనము ఫుల్గా వచ్చేసారు. ఒక్క శుభదంకి తప్ప నార్మల్గా వాళ్ళకైతే మటుకు ఎక్కువ ఉన్నారు. బట్ మాకు కొంచెం అదృష్టం ఉంది కాబట్టి మేము వెళ్ళినప్పుడు తక్కువ ఉన్నారు. సో లడ్లు కూడా తెచ్చేసుకున్నాము. అన్నయ్య మేము అందరము చీమలు పట్టకుండా లడ్డు అన్నయ్య పైన పెట్టేశారనమాట. హస్బెండ్ ఇద్దరు ఒక్కొక్క మనిషికి 2 లడ్లే కాబట్టి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నారు. ఇంచుమించు చాలా టైం పట్టింది. ఇక నేను బావ అయితే అలా బయటకు వచ్చేసాము. పిల్లలైతే రూమ్లో ఉన్నారు. అక్కడైతే ఫుల్ క్యూ ఉంది చూసారా, అది వచ్చేసరికి అన్నదాన సత్రం కోసం అనమాట. వెళ్తూ ఉన్నారు. బట్ మేము వెళ్ళలేకపోయాము, ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం వాళ్ళు అల్లరి ఎక్కువ చేస్తున్నారనమాట. సర్లేండి, తినలేకపోయాము ఈసారికి అని చెప్పి అనుకున్నాము. అన్నదాన సత్రానికి వెళ్ళలేకపోయాము. అంటే వెంగమాంబలో ఎప్పుడు వెళ్ళినా కానీ ఖచ్చితంగా భోజనం అయితే చేస్తాము, కానీ ఈసారి కుదరలేకపోయింది. కానీ జనము సాటర్డేతో పోల్చుకుంటే సండే ఎక్కువ ఉన్నారు అసలుకి. సాటర్డేనే చాలా ఫ్రీ అనిపించింది. సండే వచ్చేసరికి ఎక్కడ చూసినా జనం. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నారు. నైట్ పూట అయితే ఎక్కువ. సో మార్నింగ్ వచ్చేసరికి మన టెంకాయలు కొట్టే ప్లేస్ అదంతా మీకు చూపిస్తున్నాను చూడండి. సో అదేంటి సంగతి. ఎవరైనా సరే తిరుపతి వెళ్ళాలంటే కనుక ముందుగా ప్లాన్ చేసుకోండి. టికెట్స్ ఉంటే టికెట్స్ చేసుకోండి, లేదు మామూలు దర్శనానికి వెళ్ళొచ్చులే అనే వాళ్ళైతే 2-3 రోజులు కేటాయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మరీ అంత క్యూ ఎక్కువ ఉండిపోయిందనమాట. ఇక ఈరోజు సండే కదా, అంటే సండే రోజు ఏమి ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు అనమాట ఇక్కడ స్టేజ్ మీద. ఇక అందుకని చెప్పేసరికి మేము బయటకి ఎందుకు వెళ్ళాము, ఇక్కడ షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో ఈ వ్లాగ్ మొత్తం మా షాపింగ్ గురించే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కనుక అక్కడే కూర్చొని లేడీస్ అప్పటికప్పుడు ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ మంచిగా కుట్టిస్తున్నారండి. బయట మన షాపులతో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ. నేనైతే బయట ఆన్లైన్లో చూశాను, క్వాలిటీ పరంగా అదేం తెలియదు కానీ. సో ఇక్కడ చూసారు, ఇవన్నీ మటుకు నాకు మస్తు నచ్చేసాయి. అసలు భలే ఉంది. అంటే ఒక్క చైన్ వేసుకున్నా కానీ శారీస్కి మంచి లుక్ అనేది వస్తుంది. రేటు కూడా వీళ్ళు ఫస్ట్ చెప్పడం అయితే హైలో చెప్తారు. మనం ఖచ్చితంగా కూర్చొని బేరం ఆడితే మటుకు చాలా వరకు దిగేసి వస్తారనమాట. ఇలాగ మొత్తము ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారండి లేడీస్ పక్కనే కూర్చొని. అంటే ఇక్కడ కుదిరితే ఇక్కడ, లేదంటే పక్కన ఎవరిష్టం వాళ్ళకి. అంటే ఒకరి దగ్గర ఉన్న డిజైన్ ఇంకొకరి దగ్గర లేదు అనకుండా మటుకు భలే ఉందనమాట. నాకైతే మటుకు ఈ బ్లూది బాగా నచ్చింది. ఎందుకో నాకు బ్లూ అంటే చాలా ఇష్టం. అది కాక లక్ష్మీదేవి అటు ఇటు వచ్చేసరికి హంసలా అవి చేపలు అర్థం కాలేదు, కానీ చాలా బాగుంది. బ్లూ శారీకి ఇలాంటిది ఒక్కటి లాంగ్ది వేసుకున్నా కానీ భలే ఉంటుంది. సో ఆమె వచ్చేసరికి 100 రూపీస్ చెప్పారనమాట. ఇది అంటే మామూలుగా మనం కొనుక్కోవడానికి, మనం బేరం కనుక ఆడితే ఖచ్చితంగా ఒక 80కి అలా రావచ్చు అని నేను అనుకున్నాను. మేమైతే ఇక్కడ ఏంటంటే మాకు షాప్లోకి కొన్ని ఐటమ్స్ కావాలి, అవి మాకు రాజంపేటలో అలా దొరకవు. తిరుపతిలో అయితే బాగా దొరుకుతాయి కదా. సో ఫైనల్లీ మాకు కావాల్సింది ఇవేనండి. చాలా బాగుంది అసలుకి. చాలామంది అడుగుతున్నారనమాట. అంటే ఎవరైనా వేసుకున్నప్పుడు అలాంటివి మన దగ్గర ఉంటే బాగుంటాయని చెప్పి అనుకుంటారు కదా. సో వాళ్ళైతే అన్న నువ్వు అటు వెళ్ళినప్పుడు తీసుకోండి అని చెప్పారనమాట. సో అందుకోసమని మేము మళ్ళీ ఒకసారి తిరుపతి మొత్తం తిరుక్కుంటూ వచ్చేసాము. ఎక్కడెక్కడ షాపింగ్ ఉంటుంది, వీళ్ళు ఎలా అమ్ముతుంటారు చూసారా. సో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము. మేము ఫైనల్లీ బంతిపూల దగ్గరికి కూడా వెళ్ళేసి అక్కడ చెట్లు కింద, అంటే వీళ్ళు బయట షాపులు కాకుండా ఇలా చెట్ల కింద కూర్చొని కడుతున్నారు లేడీస్ ఇద్దరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసారు హస్బెండ్. వెళ్ళి ఇక్కడ ఎంత కాస్ట్ పడిద్దమ్మా అంటే ఒక్కోటి 100 రూపీస్ చెప్పిందండి ఈమె. కాకపోతే ఆమె దగ్గర అంత మోడల్స్ ఏమీ లేవు.
ఆ తర్వాత వాళ్ళే ఒక షాప్ అడ్రస్ అనేది చెప్పారు. అన్న ఎన్ని కావాలి నీకు అంటే, మాకు షాప్లో కనీసం ఒక 20 అన్న కావాలమ్మా అంటే, సరే అక్కడ ఒక పెద్ద షాప్ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చాలా తక్కువకి పడతాయి, ఇక్కడ మాకంటే మేము అన్నీ తెచ్చుకొని కూర్చొని చేసుకుంటాం కదా, మా దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ అన్న దగ్గరికి వెళ్ళండి అని చెప్పి షాప్ అడ్రస్ అనేది చెప్పారు. క్లైమేట్ అయితే మటుకు సాటర్డే మటుకు కూల్గా ఉంది. బట్ సండే వచ్చేసరికి ఎండ కొంచెం అనిపించింది అనమాట, గుండు సర్ అనింది. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు కాబట్టి మేము వెళ్ళేసరికి పిల్లలు కాసేపు నిద్రపోయారు. ఫైనల్లీ మేమైతే మాకు దొరికిందనమాట ఆ షాప్ అనేది. ఆ షాప్లో అసలు ఎంత బాగున్నాయండి, మనీ ఉండాలి కానీ అన్నీ తెచ్చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది. మాకు కావాల్సిన వాటి వరకు అయితే హస్బెండ్ చూస్తున్నారు. అంటే మనకి 1, 2 రేట్ ఎక్కువ ఉంటాయి కానీ 10, 20 తీసుకుంటే చాలా తక్కువ అండి. ఫైనల్లీ మాకు కావాల్సినవి మేము తీసుకున్నాము షాప్లోకి. అంటే బాగుంది, ముత్యాలు అవి కలర్ పోవని చెప్పారు. అంటే కలర్ పోతాయో పోవో తెలియదు కానీ బాగుంది డిజైన్ మటుకు, అందుకని తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే మటుకు షాపింగ్ చేయాలంటే చాలా ఓపిక్గా చేసుకుంటాను. మా హస్బెండే కొంచెం ఏదైనా సరే త్వరగా అయిపోవాలి అని చెప్పి చెప్తారనమాట. ఇక ఈ లాకెట్స్ తీసుకుందాము, మనం కింద సెట్ చేసుకోవచ్చులే అని చెప్పి లాకెట్ అడిగితే ఒక్కొక్కటి 50 రూపీస్, 50 రూపాయలు చెప్పారండి. ఇంకా మళ్ళీ వాటికి మనం పూసలు అవి తీసుకొని కట్టుకోవాలన్నమాట. షాపు నిండా ఇవేనండి పూసలు అవి. ఇక్కడ కొబ్బరి బొండం మీద ఒక పక్కేమో కోతి, ఇంకో పక్కేమో వినాయకుడు భలే చెక్కారనమాట, నాకు బాగా నచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను. పక్కన బాక్సెస్ వాటిల్లో కూడా ఉంది. ఇక తర్వాత వచ్చేసరికి శంకు, చక్రాలు, అంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క శంకు, ఇవి తయారు చేయరు, ఇవి సముద్రంలో దొరికేవి తెచ్చుకుంటారనమాట. శంకు ఏవైనా సరే తయారు చేయవచ్చు కానీ శంకు చక్రాలు అంటారు చూసారా, సో వాటిని మటుకు తయారు చేయరు. ఇవి వచ్చేసరికి కాయలు ఏంటో వాటి పేరు కూడా నాకు తెలియదు. ఇంకా వచ్చేసరికి రుద్రాక్ష ఉంటుంది చూసారా, సో రుద్రాక్షలు కూడా ఇక్కడ ఈ షాప్లో చాలా ఫేమస్ అంట. సో ఇది ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై, సీ యూ.